నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని దేశీయంగా ప్రజలు కుటుంబాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక కార్యకలాపాలకు అందుబాటులోకి తెచ్చేందుకు పసిడి నగదీకరణ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రజల వద్ద 25,000 టన్నుల బంగారం ఉందనేది అంచనా. ఇందులో కనీసం 5% అంటే 1,250 టన్నుల బంగారాన్ని ఈ పథకంలోకి తేవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 2 వారాల్లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యవసరాలకే వాడుకునేందుకు రూపాయి విలువ క్షీణించకుండా చూసేందుకు బంగారం కొనుగోలును కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందన బాగుందని భావిస్తున్న నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్, అండ్ అలాగే ప్రభు గారు, బిజినెస్ అనలిస్ట్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి కూడా. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ తో మన అందరి ముందుకు రాబోతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకో విత్ ఇన్ 2 వీక్స్ లో దీనికి సంబంధించి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ స్కీమ్ ఇప్పుడు ప్రజల దృష్టి నుంచి చూస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? శివాని గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఇటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉండింది 2015 నుంచి వరకు. తర్వాత దీనికి కొంత ఆదరణ తక్కువగా ఉందని మరి దీన్ని మాడిఫై చేసి తీసుకురావడం జరిగింది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ వీటి విషయాలకు కొంత పనికొచ్చే విషయంగా ఉంది. మనం ఈ విషయం చర్చించుకునే సందర్భంలో భారతదేశంలో గోల్డ్ ఉత్పత్తి అనేది, తర్వాత విదేశాల నుంచి ఎంత దిగుమతి చేసుకుంటున్నాము, డాలర్ విలువ, మనము తర్వాత దిగుమతుల మీద ఏం ఆధారపడుతున్నాం, ఇటువంటి విషయాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదట భారతదేశంలో ఎక్కువ వాణిజ్య లోటు ఉన్నటువంటిది ఏంటంటే, మనం ఎక్కువ పెట్రోలియం ప్రోడక్ట్ ను 13 లక్షల కోట్ల రూపాయలు దిగుమతి చేసుకుంటే, దాని తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే మనకు చైనా లాగా భారతదేశం అనేది సర్ప్లస్ కాలేదు. మన దిగుమతులు అనేది మనం ఈ దిగుమతులే ఎక్కువ చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి నానాటికి పడిపోతున్నటువంటి పరిస్థితి. డాలర్ మీద, రూపాయి మీద ఒత్తిడి పెరిగి డాలర్ పెరగటము తర్వాత, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నట్టు సందర్భంలో ప్రధానమంత్రి గారు మే 14వ తారీఖున హైదరాబాద్ లో ఈ దేశ ప్రజలకు ఒక పిలుపిచ్చారు. బంగారు కొనడాన్ని కొంత మీరు పొదుపు చేసే ఆలోచన చేయండి అని. సో దేశ ప్రజలందరూ కూడా అంగీకరించారు. వారు ప్రధానమంత్రిగా ఇచ్చిన పిలుపు స్వీకరించి ప్రతి నెల 100 టన్నుల బంగారాన్ని మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో దాన్ని ఒక 30-25% వరకు ఉండే విధంగా చెప్పిన మాటల ఇంపాక్ట్ ప్రజల్లో క్లియర్ గా కనిపిస్తుందండి. అందుకే తగ్గిపోయింది, కొనుగోలు కూడా తగ్గిపోయింది. అందుకని 70% తగ్గిపోయింది. కాబట్టి అయితే ఇది తగ్గిపోవడం వల్ల కూడా శివాని గారు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, చాలా లక్షలాది మంది ఈ రోజు ఆ గోల్డ్ స్మిత్ కార్మికులు గాని, తర్వాత ఈ షాపులలో పనిచేసే వాళ్ళు గాని, వీళ్ళందరికీ కూడా ఉపాధి దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు మళ్ళీ గోల్డ్ మానిటైజేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఇది వరకు ఉన్నప్పటికీ కూడా దీనిలో సంక్లిష్ట పరిస్థితులు కొంత ఉండేవి, క్లిష్టమైన పరిస్థితులు. బంగారాన్ని తీసుకెళ్తే వాటి వివరాలు అడగటము, తర్వాత బంగారాన్ని నాణ్యత పరిశీలించినప్పుడు అది ఇంకొక కేంద్రానికి తీసుకువెళ్ళటము, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పరిధి, ఇటువంటివంతా ఉండేటివి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజల దగ్గర ఎక్కువగా ఇప్పుడు చాలా 25 మీరే చెప్పారు 25,000 టన్నుల ఉందని. దీంట్లో మనం కేవలం ఒక 20-30% వాడుకున్నా కూడా ప్రతి నెల మనము దిగుమతి చేసుకున్నటువంటి తర్వాత డాలర్లు పే చేసే బాధ మనకు తగ్గుతుంది. కనీసం మనం ఈ విధంగా చేస్తే ఒక 8-10 సంవత్సరాల్లో మనం ప్రపంచంలో ఒక విధంగా డాలర్ మారకాన్ని కూడా మనం కొంత నిలుపుదల చేసిన వారితో అది ఈ దేశ ఆర్థిక రంగానికి బలోపేతం అవుతుంది. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే వికసిత భారత్ 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు షార్ట్ కట్ లో అసలు ఈ స్కీమ్ ఒక్క నిమిషం అండి, ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కూడా ఈ స్కీమ్ గురించి ఒక షార్ట్ వేలో చెప్పాలని అడిగితే ఏం చెప్తారండి? ఒక షార్ట్ వేలో అది వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా.
ఇది చాలా ఉపయోగకరమైందండి. ప్రజల సెంటిమెంట్ ఏదైతే బంగారు రూపంలో, ఆర్నమెంట్ రూపంలో ఉందంటే అవి కాకోకుండా కూడా ఇప్పుడు మగవాళ్ళు ధరించే ఆభరణాలు గాని, తర్వాత పిల్లల పెళ్లిళ్ళ కోసం బిస్కెట్ల రూపంలో పెట్టుకున్నటువంటి వాటి గాని, వాటిని మనం బ్యాంకులకు ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రతి సంవత్సరం వడ్డీ ఇస్తారు. మనకు గోల్డ్ బాండ్స్ మనకు జారీ చేస్తారు. మనకు కావాలన్నప్పుడు కూడా మనకు ఆ బంగారు ఇవ్వటానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్కీమ్. సో ఇది ఒక కొత్త స్కీమ్, ఒక సమ్మరీ అన్నమాట మీరు చెప్పింది. కొత్త స్కీమ్ ఏం కాదు. ఇది విదేశాలలో ఉంది. స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో, భారతదేశంలో 99లో కూడా ఉండింది. తర్వాత 2015 నుంచి 2025 వరకు కూడా ఉండింది. అయితే కాలానుగుణంగా ఏంటంటే గతంలో ఈ బంగారు రేటు విపరీతంగా పెరిగినటువంటి సందర్భాల్లో బ్యాంకులు కూడా వాటి మినిమంగా ఇవ్వటం, వాటి ప్రజలు కూడా దాన్ని పెద్ద ఆకర్షించలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రధానమంత్రి గారు పిలిపించిన సందర్భంలో మనం అందరం కూడా బంగారుని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. దీంట్లో కూడా ఇంకొక స్కీమ్ ఉంది శివాని గారు. ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద పెద్ద మలబార్ లాంటి షాపులు, ఇట్లా లలిత్ జ్యువెలరీస్ ఇట్లాంటి షాపులు కొన్ని ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దుబాయ్ లాంటి, అమెరికా లాంటి, యూరోప్ లాంటి దేశాలలో వారికి షాపులు ఉన్నాయి. వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ దేశంలో తయారైన వస్తువులు మేము ఎగుమతి చేసి అక్కడ అమ్ముతున్నామని, ఇక్కడ ఉపాధి కల్పన చేస్తున్నామని. మనకు హైదరాబాద్ లో కూడా ఉంది ఒక SEZ. ఈ వీటిలో ప్రభుత్వానికి వచ్చినటువంటి రాయితీలన్నిటి కూడా పొందుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు విదేశాల నుంచి బంగారు దిగుమతి చేసుకొని తయారు చేసి మళ్ళీ విదేశాలకు తీసుకెళ్లటం అనేది అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి బంగారుని ఇక్కడికే సర్క్యులేట్ చేసి మనం ఏదైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా చేసినట్లయితే మనకు ఈరోజు వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయల దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల మనము డబ్బులను విదేశీ మార్క ద్రవ్యం రూపంలో మనం నిల్వ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా ఈ దేశంలో కూడా ఉపాధి కల్పన కూడా పెరుగుతుంది. ఎవరైతే బంగారు స్వర్ణకారులు మాట్లాడదాం. సో ప్రభు గారు నమస్తే అండి. మనం ఆదరిస్తామని గమనిస్తాం. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారండి? కొత్తగా ఒక న్యూ స్కీమ్ వస్తుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. వితిన్ 2 weeks లో దీనికి సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ కూడా రాబోతుంది. సో ప్రజలు దీన్ని ఎలా స్వాగతిస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారని అడిగితే ఏం చెప్తారండి? అంటే రెండు ఉన్నాయండి. మంచి ఉన్నది, కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం ఇన్వెస్టర్ కమ్యూనిటీ తరఫున. ఎందుకంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది. లాస్ట్ 3 months లో చూస్తే 82 tons కొన్నారు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో. 66 tons జ్యువెలరీలో బయింగ్ అయింది. సో ETF కూడా అన్నిటికంటే ఎక్కువ పెరిగింది. 186% పెరిగిందండి ETF లో. విపరీతంగా డిమాండ్. ఎందుకంటే గోల్డ్ ETFs విపరీతంగా, ఎందుకంటే దానికి ఎక్స్పెన్స్ రేషియో తగ్గుద్ది కాబట్టి ఎక్కువ మంది ఫిజికల్ గోల్డ్ కంటే అవసరార్థం లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఆ టైంకి కావాల్సినప్పుడు ETM రిడీమ్షన్ చేసి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో గోల్డ్ ETF ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంది కదా. ఇప్పుడు గోల్డ్ ఇంట్లో పెట్టుకోలేము, సెక్యూరిటీ ఉండదు. ఇంత రేటు పెరిగినప్పుడు కొంచెం దొంగల భయం ఉంటది. ఇంట్లో పెట్టుకోవాలంటే భయం. సో డెఫినెట్ గా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి సో దాన్ని తీసుకెళ్లి లాకర్లో పెట్టుకోవడం అలా చేస్తున్నారు. కాబట్టి దాని అనుగుణంగా ఇప్పుడు రీప్లేస్మెంట్ గా ETF వస్తుంది. ఇప్పుడు గోల్డ్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ యూ కెన్ బై వెరీ స్మాల్ అమౌంట్ ఇన్ గోల్డ్ ఆల్సో. ఇక ముందు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే గోల్డ్ మీద ఎప్పుడు వచ్చింది మనకి, ఎప్పుడైతే రష్యా మీద శాంక్షన్ చేశారో ఆ శాంక్షన్స్ ఎప్పుడు వాళ్ళకి ఇమీడియట్ క్యాష్, వాళ్ళ నెట్ షిఫ్ట్ సిస్టమ్ లో వాళ్ళ అమౌంట్ మొత్తం బ్లాక్ చేసినప్పుడు, అన్ని కంట్రీస్ లో ఉన్న అమౌంట్ బ్లాక్ చేసినప్పుడు బయటికి పడాలంటే ఏం చేయాలా? గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్. సో అప్పుడు అందరికి ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ రిజర్వ్స్ కూడా పెరగాలి. ఓన్లీ డాలర్స్ ఉంటే కాదు, ప్రస్తుతానికి డాలర్ డామినేషన్ ఇంకా నడుస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో బ్రిక్స్ కరెన్సీ వస్తుందా, సమ్ అదర్ వస్తుందా అనేది ప్రస్తుతానికైతే మనం ఏదైనా అంటే గోల్డ్ కన్వర్షన్ లో అదే డాలర్ ఇదిలోనే పే చేస్తాం, ట్యాక్స్ పే చేస్తున్నాం. సో ఇంకా ఉంది, డామినేషన్ అనేది వాళ్ళది ఉంది కాబట్టి. సో ఇప్పటి పరిస్థితి నెక్స్ట్ ఫ్యూచర్ కి ఎట్లా అనుకున్నప్పుడు ఆ గోల్డ్ ని, డాలర్ నుంచి గోల్డ్ కొంచెం వచ్చే పరిస్థితి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇది ఒక 10% టర్న్ అయింది. ఇంకా 10% గోల్డ్ అయితే 2 లక్షలు దాటుద్ది అనుకుంటున్నాం. కానీ మనం రీసెంట్ గా ఏం చేసాం? ట్యాక్స్ పెంచాం, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం. 6% అది 9% చేసి 15% చేసాం. ఒక రకంగా మోడీ గారు, అవునండి, 9% పెంచాం. సో అదొక కారణం అయితే పెద్ద ఆయన మనకి జనాలందరికీ ఒక సజెషన్ ఇచ్చారు కాబట్టి క్రూడ్ కొనాలన్నా, కెమికల్స్ మన బయట నుంచి తెప్పించుకోవాలన్నా, ఎనర్జీస్ కొనాలన్నా డాలర్స్ లో పే చేయాలి కాబట్టి ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. క్రూడ్ ఏమో రేటు పెరుగుతోంది. తదను అనుగుణంగా మనం గోల్డ్ కొంచెం ఒక 1 year తగ్గుతాం అన్న పెద్ద ఆయన చెప్పినప్పుడు అందరు మాట విన్నారు. సో డెఫినెట్ గా తగ్గింది. వెరీ గుడ్.
అని తగ్గింది. ఇప్పుడు క్రూడ్ కూడా తగ్గింది. ఇప్పుడు పెరిగిన ట్యాక్స్ తగ్గిస్తారా? ఒక ఎత్తు 9% అది తగ్గించాలా. ప్లస్ ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలి. ప్లస్ మనకి గవర్నమెంట్ ఇది కూడా కొంచెం అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లాస్ట్ టైం తెచ్చినప్పుడు జనాన్ని అందరికి ఒక భయం ఉంది. మీ గోల్డ్ ఎప్పటిది, దానికి రిసిప్ట్స్ ఏంటన్నారు అన్నప్పుడు అందరూ భయపడ్డారు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు మీరు నిజంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా సంపాదించిన డబ్బులు దాని మీద మానిటైజేషన్ డబ్బులు పెట్టినప్పుడు వడ్డీ వస్తుంది. సో గోల్డ్ మీద రాదు. ఇదే దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. సో డెఫినెట్ గా గోల్డ్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుందంటే జనాలందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మీకు తాతల తరం నుంచి కానీ ఇప్పుడు మీరు కొనుక్కున్నది కానీ ఎప్పుడుదో కొన్నది కల్చరల్ సెంటిమెంట్, అది ఇన్వెస్ట్మెంట్ కల్చరల్ యాంగిల్, అది ఆ యాంగిల్ ని మనం బ్రేక్ చేసి బయటకు వచ్చి మనం గోల్డ్ మనకు ఎంత ఉందో చెప్పాలంటే ఎవరైనా భయపడతారు. ముందు నా దగ్గర ఇంత గోల్డ్ ఉందని బయటకు చెప్పడానికి భయపడతారు. సో రేపు ట్యాక్స్ వేస్తారన్న భయం ఉంటుంది కదా. సో ఆ భయాన్ని మీరు పోగొడతారా? మీరు నిజంగా మేము ట్యాక్స్ వెయ్యం, ఇది గ్యారంటీ, మేము చెయ్యము అనేది చెప్తారా? అప్పుడు ఇది వస్తుంది. ప్లస్ అకౌంటబిలిటీ, అకౌంట్ ఎంత ఉందో మనకి అకౌంటబిలిటీ వచ్చినప్పుడు రేపొద్దున నేను ఇన్కమ్ ట్యాక్స్ లో ఇప్పటికే మనకి ట్యాక్స్ ఐటీ ఎక్కువ, ప్లస్ జిఎస్టీ అన్నారు, ప్లస్ ఆ ట్యాక్స్ అన్నారు, దానికి నానా రకాల ట్యాక్స్ వేసి 30% స్లాబ్ లో వాళ్ళు కూడా 42%, అంటే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు 30% లో ఉన్న వాళ్ళు 42% పే చేస్తారు. మరి ఏ కంట్రీలో ఉంది ఇంత ట్యాక్స్? దీనివల్ల మనం ఇప్పుడు 50% ట్యాక్స్ పోతున్నాయంటే మరి ఎంత బాధ అనిపిస్తుంది? సంపాదించిందంత గవర్నమెంట్ కట్టాలంటే చాలా బాధ కదా. సో డెఫినెట్ గా ఇప్పుడు హెచ్ఎన్ఐ ఆల్సో ఫ్లీయింగ్ ఫ్రమ్ ఇండియా, వేరే కంట్రీస్ కి ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి, మీరు అకౌంటబిలిటీ లేకుండా చేస్తారా? రేపు అడిగి మేము చెప్పినప్పుడు ఈ గోల్డ్ కింద ఇప్పుడు ఆడవాళ్ళందరికీ అదే భయం ఉంది. సో గోల్డ్ లాస్ట్ టైం కూడా కొందరికి గోల్డ్ అంటే సెంటిమెంట్ కాబట్టి కొంచెం తడబడతారేమో, ఇవ్వాలా ఏంటి రిసిప్ట్ అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయినట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడు దాని అనుకుని ఉంటుంది కదా, లాకర్స్ లో పెట్టిన గోల్డ్ చెప్పాలంటే ఇప్పుడు లాకర్ లో పెట్టింది క్యాష్ పెడతారు, అన్ని నానా రకాలు పెడతారు. కొన్ని లాకర్లు అయితే మనం బూజు పట్టిన క్యాష్ కూడా చూసాం. సో అట్లా కాకుండా కొన్ని కరెక్ట్ గా ఉండి అకౌంటబిలిటీ ఉండి, సో దానికి మేము ప్రెషర్ పెట్టాము. ఇండివిజువల్ అయినా కానీ చిన్నవాళ్ళైనా కానీ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఇండియాలో ఎక్కువ కాబట్టి వాళ్లకున్న కొద్ది బంగారాన్ని కూడా ట్యాక్స్ లో పరిధిలోకి తీసుకొస్తే రేపొద్దున ట్యాక్స్ కట్టమంటే మేము అన్యాయం అయిపోతాం కదా. దీని మీద కూడా ట్యాక్స్ కట్టాలంటే ఆ కల్చరల్ సెంటిమెంట్, మా తాతల తరం నుంచి మా పెద్దోళ్ళు వాడిన బంగారం నేను ఇప్పుడు వేసుకుంటానంటే నాకు గౌరవం, ఆ గౌరవం పోతుంది కదా. ఒక రకంగా ఎందుకు పోతుంది? మీకు మేము గోల్డ్ ఇస్తాం, ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? కొంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. తర్వాత నేను వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఆర్నమెంట్స్ నాకు ఇవ్వరు, ఏం చేస్తారు? మీరు మళ్ళీ గోల్డ్ ఇస్తారు. ఏది గోల్డ్ బిస్కెట్స్ గానీ ఇది ఇస్తామంటున్నారు. సో వేరే రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వేరే రూపంలో ఇస్తారు. మరి నా కల్చరల్ సెంటిమెంట్ పోయినట్టే కదా. మా పాతల తరం నుంచి నా దగ్గర ఉన్న గోల్డ్ మరి ఇది ఫేమ్ పోయినట్టే కదా. మా తాతల తర అమ్మలు గాని అమ్మమ్మలు గాని వాడిన బంగారం ఇప్పుడు నేను వాడుకుంటానంటే అదొక ఫ్యామిలీ ప్రిస్టేజ్ కదా. ఆ ప్రిస్టేజ్ కూడా బ్రేక్ అవుతుంది కదా. సో అట్లా కాకుండా మేమిచ్చిన బంగారాన్ని పెట్టుకొని మళ్ళీ దాని తరంగానే ఏదైనా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందా ఒకటి. ప్లస్ మార్జిన్స్, ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు హైలో ఉంది. లాస్ట్ 2025 లో 60% పెరిగింది, 2024 లో 28% పెరిగింది, 26 లో మనకి ఇక్కడ తెలుస్తుంది పర్సెంటేజ్ కొంత. సో ఇప్పుడు కొంచెం తగ్గుతోంది. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మార్జిన్స్ కి ఇప్పుడు మార్జిన్స్ కి డిఫరెన్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పెరుగుతున్నప్పుడు ఓకే, తగ్గుతున్నప్పుడు ఆల్రెడీ మీరు కాబట్టి దానికి ఏం చేస్తారు? ఎంత ఇంట్రెస్ట్? పెరుగుతున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి కదా అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఇండియన్స్ కి గోల్డ్ అంటే సెంటిమెంట్ తో పాటు ఒక అసెట్ కూడా అని చెప్పొచ్చు. సో అలాంటిది వాళ్ళ గోల్డ్ ప్రభుత్వానికి ఇవ్వాలంటే మేబీ వాళ్ళు ఇవ్వచ్చు, కానీ అట్ ది సేమ్ టైం ఇన్ రిటర్న్ లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే సేఫ్టీ. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అవన్నీ పరిశీలించిన తర్వాతనే ఏమైనా ముందడుగు వేస్తారనేది మాత్రం మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి జనాలకి మీరు ఎలాంటి హామీతో ఈ కొత్త స్కీమ్ ని తీసుకురావడం జరుగుతుందని అడిగితే ఏం చెప్తారండి? శివాని గారు, ప్రభుత్వము ప్రజలు ఆర్నమెంట్ రూపంలో 22 క్యారెట్స్ రూపంలో వీళ్ళు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాన్ని కరిగించి
వీళ్ళకు బాండ్స్ ఇస్తారు, తర్వాత ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు బిస్కెట్ల రూపంలోనే ఇస్తారు. ఇది ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ తెచ్చే స్కీమ్స్ లో ఏంటంటే ఆల్ ఇండియా జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడేదంటే మమ్మల్ని కూడా ఈ పరిధిలోకి తీసుకురండి, లేకుండా కేవలం ప్రజలే కాకోకుండా వ్యాపార సంస్థలను కూడా తీసుకురావాలి. దీన్ని ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తుంది. తర్వాత మిగతా బ్యాంకులు కూడా కొన్ని ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే సెంటిమెంట్ రూపకంగా మనకు హిస్టారికల్ గా మనకు వారసత్వంగా వచ్చిన బంగారును ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చూడండి, కొంతవరకు ఏమి డిస్క్లోజర్ ఇప్పుడు ఒక 3-4 తరాల నుంచి బంగారం వచ్చింది. 3-4 తరాల నుంచి వచ్చినప్పుడు చూపించాల్సిన అక్కర్లేదు, సెల్ఫ్ గా వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. తర్వాత దాని మీద వడ్డీ వస్తుంది, దాని మీద ట్యాక్స్ ఉంది అంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేసే దిశలో ఉంది. ఎందుకంటే ఒక 3% వరకు వాళ్ళకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చే విషయంలో ఒక ఆలోచన. ఇది ఏది తీసుకున్నా కూడా ప్రభుత్వం సేఫ్టీ విషయంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం చేసేది ఇది బ్యాంకుల ద్వారా చేస్తున్నారు, సరళతరం చేస్తున్నారు వాటిని. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ విషయంలో అనుమానించాల్సిన అవసరం లేదు. ఇది ఏది తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి ఒక భరోసానిస్తూ ఆర్థికంగా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికే. ఇప్పుడు మన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకు ట్యాక్స్ కట్టే విషయం కానీ వీటన్నిటిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పెద్దలు ఇప్పుడు చెప్పారు ఒక 15% ఇంపోర్ట్ చేసుకునే ట్యాక్స్ ఉందని. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసే ట్యాక్స్ రావాల్సి వస్తుంది ఖచ్చితంగా. దాన్ని కూడా ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అంతా కొంత తెలియ పరిస్థితులు అలాంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చని అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ చేసే ట్యాక్స్ ఖచ్చితంగా ఏ విషయంలో కూడా నిన్న చూడండి, హార్మోజ్ జలసంధిలో విషయం అనేది పరిష్కారమైన సందర్భంలో ఈ రోజు కమర్షియల్ సిలిండర్ ట్యాక్స్ యొక్క తగ్గించింది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏది మేలు వస్తే ఏది మంచి జరిగితే అది చేయటం వరకే ఉంది ఖచ్చితంగా. కాబట్టి వీటన్నిటి కూడా సరళీకరించటమే ప్రజలను పెట్టుబడులు పెట్టే విషయంలో. తర్వాత ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, ఒక 15-20 years తర్వాత మనకు ఒక 30% 45% డబ్బులు వస్తున్నాయంటే బెటరే కదా. తర్వాత రేటు కూడా పెరుగుతుంది బంగారు కూడా. కాబట్టి ప్రజలు నిశ్చింతగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్ లో, ఈ కొత్త స్కీమ్ లో ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకరికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఎలా ఉండాలండి? ఎలా ఉంటేనే వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు అన్న క్వశ్చన్ మీరు ఏం చెప్తారండి? దీంట్లో ఎవరైనా చేయొచ్చండి. ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు కానీ ఎవరన్నా కానీ మనం ఇచ్చేది ఆర్నమెంట్స్, వాళ్ళు కరిగించి బిస్కెట్ల రూపంలో వాటిని చలామణి. సో ఈ క్లారిటీ అయితే ఉండాల్సిందే ముందు జనాల్లో. ఈ క్లారిటీ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇదే వాళ్ళ ఆర్నమెంట్లు వాళ్ళకి వెనక్కి రావు. ఎందుకంటే అది ఇప్పుడు అత్తలు ఇచ్చారు, మామ ఇచ్చారు అటువంటి సెంటిమెంట్ ఏమీ ఉండదు. మనం ఆర్నమెంట్ చేస్తే వాళ్ళు తిరిగి మనకు బిస్కెట్ రూపంలో ఇస్తారు, మనకు బాండ్ ఇస్తారు. మెచ్యూరిటీ అయినప్పుడు కూడా మనం ఇప్పుడు 3 రకాల, గతంలో 3 రకాల ఉండేవి. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి మధ్యస్థము, ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, డాలర్ రేట్లు పెరిగినప్పుడు, మిగతా అంతర్జాతీయ పరిస్థితులు ఏదైనా అనుకూలం చెందినప్పుడు కూడా ఇట్లాంటి ఉంటాయి. ఇవన్నీ కాకోకుండా కూడా ఏదైనా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రజలకు మేలుగా, ప్రభుత్వానికి మేలుగా ఉండే దేశంలోనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు మీరు చిన్న ఒక 1000-2000 కూడా పేటిఎం, ఫోన్ పే లాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఇన్వెస్ట్ చేస్తే రోజు అంత ఇంత లాభం వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. అది ప్రైవేట్ సంస్థలు. ఇప్పుడు ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్యాంకుల ద్వారా చేయొచ్చు. తర్వాత జిల్లా కేంద్రాల్లో కానీ, తర్వాత మరి ప్రతిపక్ష పార్టీలు వీటిని స్వాగతిస్తాయని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వము, తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి వాటిలో నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో 2099లో ఉన్నప్పుడు కూడా వారు తీసుకొచ్చి, గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కొంతవరకు కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్దగా దీనికి చేయదు. తర్వాత ప్రజలు కూడా ఇంకొక అనుమానం కూడా ఉంది, దేవాలయాలలో ఆస్తులను ఈ విధంగా మానిటైజేషన్ స్కీమ్ లో తెస్తారంటే లేదు. ఖచ్చితంగా స్పష్టంగా చెప్పింది భారత ప్రభుత్వం, హిందూ దేవాలయాలలో గాని మిగతా దేవాలయాల్లో బంగారు నిల్వలు ఉంటే వాటికి వెళ్లే పరిస్థితే లేదు. ఒకవేళ వాళ్ళంతకు వారి నిర్ణయాలు బేసిక్లీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ముందు వచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేయాలనేది మీ ఒపీనియన్?
ప్రజలు అనేది ఏంటంటే వారికి ఒకటి డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒకసారి బంగారం కొంటారు, ఎప్పుడు వేసుకోరు. వాటిని మాత్రమే ఒకవైపు ఆదాయం వస్తుంది, ఇంకొక వైపు దేశానికి కూడా మేలు చేసిన వాళ్ళు అయితే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో ప్రభు గారు, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఈ స్కీమ్ గురించి? ఎందుకంటే అందరూ కూడా కొత్త స్కీమ్ వస్తుంటే ఒకటే ఆలోచిస్తారు, లాభమా నష్టమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే మేము ఇన్వెస్ట్ చేస్తామన్నట్టుగా కూడా వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? అంటే ఇప్పుడు మోడీ గారి మీద నమ్మకం ఉంది, 100% మంచిగా చేస్తారని. కానీ ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇచ్చిన గోల్డ్ మళ్ళీ అదే రకంగా రాదు, బిస్కెట్ వస్తుంది. అది నేను ఒప్పుకుంటేనే నేను ఇస్తాను. ఓకే, నేను ఒప్పుకోని వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని ప్రెజర్ చేయకుండా ఉంటారా? క్వశ్చన్. వాళ్ళు ప్రెజర్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే ఇష్టంగా వస్తారో అయిష్టంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రెజర్ చేయకుండా. ఎందుకంటే లాస్ట్ టైం 2015 లో తెచ్చినప్పుడు 38 టన్సే వచ్చినాయి. సో ఇప్పుడు సోనేకే చిడియా అని ఇండియా అంటాం, 25,000 టన్స్ టు 25,000 నుంచి 35,000 టన్నులు ఉంటాయి అన్నారు. సో 25,000 వేసుకున్నా, దాంట్లో 5% వేసుకున్నా మీకు అంతవరకు వచ్చినా చాలు అంటారు కదా. సో దాంట్లో కొంత 1200, 1250 అంటే 1000 టన్స్ వరకు టార్గెట్ పెట్టుకున్నారు, గవర్నమెంట్ పెట్టుకుంది. సో మానిటైజేషన్ స్కీమ్ గోల్డ్ మీద కూడా నాన్ ఈల్డింగ్ అసెట్స్, అది ఈల్డింగ్ అసెట్స్ కింద తెస్తా ఉంటారు, బానే ఉంది. అంటే దాని అనుగుణంగా ఇన్వెస్టర్ కూడా అంటే వేరే భయాలు లేకుండా కొంచెం భరోసాగా ఇస్తే, సో మేము ఉన్నదా చేయకపోయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఒకటి. సో సేమ్ రిపీట్ అయితే, ఎందుకంటే ఒక్క నిమిషం అండి, ఈ క్వశ్చన్ వెంకటేశ్వర రెడ్డి గారిని అడుగుదాం. ప్రెషరైజ్ చేస్తారా? చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. శివాని గారు, ఇందులో ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఇచ్చే ఆర్నమెంట్ అది బిస్కెట్ రూపంలోకి మారుతుంది, తిరిగి ఆర్నమెంట్ రూపంలోకి రాదు. ఇది పక్కా. ఈ క్లారిటీ అయితే ఉంది, ఓకే. కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రెషరైజ్ అయితే చేయరు కదా. ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు క్యాష్ రూపంలో, ఈక్విటీ రూపంలో వాళ్ళు గోల్డ్ బాండ్స్ కూడా కొనొచ్చు. ఎందుకంటే మిగతా ప్రైవేట్ లో కానీ మిగతా అన్ని రకాల స్కీములలో కానీ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ప్రజలకు బెటర్ గా ఉంటుంది. కాబట్టి దీంట్లో పెద్ద భయాందోళన చెందాల్సినంత విషయం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కేజీ అంటే 100 మా ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం దానికి బిల్లు కూడా సబ్మిట్ చేయమన్నప్పుడు భయపడ్డారు. సో ఇప్పుడు అకౌంటబిలిటీ తీసుకుంటున్నప్పుడు మేము మా దగ్గర 10 గ్రాములు ఉన్నాయి, లేదా 10 కేజీలు ఉన్నాయి, లేదా 2 కేజీలు ఉన్నాయి బంగారం ఉన్నప్పుడు, దాన్ని చేసినప్పుడు దాని బిల్లింగ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందని అడగకుండా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తారు. మేము ఎగెనిస్ట్ కాదు, 100% స్కీమ్ గోల్డ్ మీద కూడా మానిటైజేషన్ వస్తుందంటే 100% రైట్ చెయ్యాలి కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కి ఉపయోగం ఉండాలి, జనాలకి ఉపయోగం ఉండాలి, రొటేషన్ అవ్వాలి. మోడీ గారి ప్లాన్ ఫ్యాంటాస్టిక్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా కొంచెం ఈ క్లారిటీ కూడా వస్తే మంచిదని ఉద్దేశం. ఎందుకంటే పూర్తి క్లారిటీ వస్తే ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు జనరల్ గా 1000 టన్స్ పెట్టుకున్న టార్గెట్ 2000 టన్స్ కూడా రావచ్చు. నిజంగా మానిటైజ్ వస్తుందంటే గోల్డ్ ఈజ్ ఎ డెట్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంకుల్లో ఉంటాయి, లేకపోతే ఇళ్లలో ఉంటాయి, ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. దాని మీద ఇంట్రెస్ట్ నాకు వస్తుంది అంటే స్వచ్ఛందంగా బయటకు వచ్చి డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు? ప్రభు గారు చెప్పిన విషయాన్ని చెప్తూ కంక్లూడ్ చేస్తాను. అయితే గోల్డ్ కానీ ఏదైనా కానీ మన ప్రాపర్టీకి సంబంధించినప్పుడు ప్రభుత్వం దగ్గరికి కానీ సంస్థల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఇంకొక తప్పుడు మార్గంలో వెళ్లే విధంగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మాట మనం బహిరంగంగా అనడానికి కాదు, కానీ ఇంకొక విధంగా వచ్చింది అనుకోండి బంగారు, కొంతమంది వాళ్ళు తీసుకెళ్లి పెట్టే రేపొద్దున కోర్టుల్లో కానీ టెక్నికల్ గా కానీ ఇబ్బంది వస్తుంది. ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతారు, అది సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతారు. అది ఇది మాడిఫై చేసేది. అంటే ప్రజలకు వచ్చేది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వడ్డీ వస్తుంది 3% వరకు. తర్వాత వాళ్ళకు ఎవరికైనా రేపు పొద్దున పిల్లల పెళ్లిళ్ళకి కానీ అమ్మాయిల పెళ్లిళ్ళప్పుడు కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో అంటే మరి కమర్షియల్ గా ఎక్కువ ఎవరన్నా ఇప్పుడు 100 కేజీలు టన్నుల ప్రకారం ఇస్తారంటే ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే పథకం తీసుకొచ్చినప్పుడు దాంట్లో లాభాలు నష్టాలు దాన్ని దుర్వినియోగం చేసేవారు కూడా కొంతమంది ఖచ్చితంగా దీంట్లో తయారవుతారు. కాబట్టి ఇది 99% ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా ఇది ఉపయోగమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ స్కీమ్ లో చేరడానికి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ప్రజలకు దేశానికి
అభివృద్ధికి అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ పథకం విజయవంతం అవుతుందని మీ ద్వారా మేము ఆకాంక్షిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.